గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ పార్సీ వ్లాగ్స్. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే హలీం తినడానికి. అయితే హలీం అంట్లో థర్డ్ డేలో మనం ఈరోజు హలీం అంట్లో థర్డ్ డే ఉన్నాము. థర్డ్ డేలో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మన సంతు వాళ్ళు ఇంకా అఖిల్ అయితే వస్తున్నారు. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేస్తాము. నేను వెళ్ళినాక మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. మేమైతే ఈరోజు ఒక 2-3 హలీంలు కవర్ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే పటాన్చెరు టు అక్కడ గచ్చిబౌలి సైడ్ వెళ్తున్నాం కాబట్టి. సో చూద్దాం, మీకైతే చూపిస్తాను. గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రెస్ ఆన్ బెల్ ఒకటి. ఇది మర్చిపోకండి, ఇది మర్చిపోతున్నారు మీరు. ఇప్పుడు సంత వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన నా కార్ తీసుకొని. ఎవరెవరు వెళ్తున్నాం అంటే ఇప్పుడు నేను, సంతు, అఖిల్, రగన్ వెళ్తున్నాము హలీం తినడానికి. సో ఇప్పుడు అఖిల్ అయితే వచ్చేస్తున్నాను. నేను సంత వాళ్ళ ఇంటి దగ్గర రాగానే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హలీం తినడానికి వెళ్తున్నాం ఈరోజు రాహుల్ కార్లో. ఆన్ ద వే గాయ్స్, రాహుల్ భాయ్ డ్రైవింగ్. ఈసారి ఓనరే కార్ నడిపిస్తుంది అనమాట. చూద్దాం. అంటే టోలీ చౌకీలో ఇంపీరియల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ మనం హలీం ట్రై చేయబోతున్నాం. హలీం ఎట్లుందో మీకు చెప్తాను ఇక్కడ ఇప్పుడు ఈ రెస్టారెంట్లో. తర్వాత మళ్ళీ 4 సీజన్స్ ఇంకా అక్కడ ముంగడ వెళ్ళాలనుకుంటా. ఈరోజు మనం ఒక 4 హలీమ్స్ అయితే ట్రై చేస్తున్నాం. చూద్దాం. అయితే మన సబ్స్క్రైబర్ కలిసిర్రు, వాళ్ళైతే చాలా ఖుషి అవుతారు. వాళ్ళ హోటల్ కూడా రమ్మని చెప్తారు మనల్ని. రైఫార్ లెవెన్ కొత్త హోటల్ ఓపెన్ అవుతుంది, రేపు రాండి 6 o'clock. మన సబ్స్క్రైబర్ అయితే కలిసింది ఇక్కడ. సో మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే ఫోటో కూడా దిగి మనతో అయితే ఒక 4 సీజన్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ హలీం అయితే ట్రై చేయబోతున్నాం మనము. ఈ సెకండ్ హలీం, థర్డ్ హాఫ్ హలీం సీజన్లో మనం అయితే సెకండ్ హలీంకి అయితే ట్రై చేయడానికి వచ్చేసినాము. మా గాయస్ ఏమో ఆల్రెడీ పార్కింగ్ వెతకడానికి పోయారు ఇక్కడ. ఇవన్నీ చూపిస్తాను 4 సీజన్స్ మీకు. 4 సీజన్స్ రెస్టారెంట్ ఇదే. మనమైతే ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాము. చూద్దాం ఎట్లుంటుందో హలీం ఇక్కడ అయితే ట్రై చేసి చెప్తాం. మనం కార్ అయితే పార్క్ చేసేసినాం. మన కారు పార్క్ చేసి ఇప్పుడు 4 సీజన్ రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు నేను చూపిస్తాను హలీం ఏమేమి తింటాం, ఏం ఆర్డర్ చేసుకుంటామని చెప్పి. సో ఇదే కాదు 4 సీజన్ అయితే. ఇక్కడ పార్కింగ్ అయితే అలాట్ చేసి వీళ్ళు. ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ మేదిపట్నం వచ్చాము. 4 సీజన్ హలీం ఇక్కడ ఫేమస్, తిందామని మేము వచ్చాము. వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ మేమే 4 సీజన్ హలీం దగ్గర అయితే మనం ఆగినాము, ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్ ఉంది. మనం ఆల్రెడీ టోకెన్ అయితే తీసుకున్నాము, హలీం తీసుకున్నాం. సో ఇక్కడ బయట తిందామని అనుకుంటున్నాము. చూద్దాం బయటనో కారణం తింటామో మేము చూపిస్తే చెప్పండి ఇక్కడ తింటామని చెప్పి. సో గాయస్ అయితే ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. మా గాయస్ కూడా వెయిట్ చేసి రీగారు. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది కాబట్టి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అఖిల్ అయితే అన్బాక్సింగ్ చేస్తుండు హలీంని. చూద్దాం ఇది 4 సీజన్ హలీంలో అయితే ఎట్లుంటుందో టేస్ట్ అయితే చూద్దాం. గుమ్మగుమ్మలు ఆడుతుంది. రగన్ అయితే ఇప్పుడు తినబోతున్నాడు. సూపర్ ఉంది ఇక్కడ హలీం. గైస్ మనం ఇప్పుడైతే అజీబో హలీంకి వచ్చినాము. ఇక్కడనే టోలీ చౌకీలో మెహందీపట్నం దగ్గర. గైస్ మనం ఇప్పుడైతే శుభానా హలీం దగ్గర ఉన్నాము. ఇది కూడా మెహందీపట్నం పోయే రూట్లో మనకు కనిపించింది చెప్పి ఇక్కడ ఆయన శుభానా బేకరీ మీకు తెలిసి ఆల్రెడీ ఫేమస్ అనుకుంటుంది ఆల్రెడీ. సో మనం ఇక్కడ ట్రై అయిపోతున్నాం ఇప్పుడు హలీం అయితే. సో మేము ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనమైతే ఈరోజు మనం థర్డ్ హాఫ్ హలీం అంట్లో అయితే మనం 4 హలీం ట్రై చేసినాము. ఎక్కడ అంటే టోలీ చౌకీ మెహందీపట్నంలో. సో మనం ఫస్ట్ ట్రై చేసిన హలీం అయితే ఇంపీరియల్ హలీం. అక్కడైతే హలీం సూపర్ ఉంది, మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, అక్కడైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ హలీం ఏంటంటే 4 సీజన్స్ వెళ్ళాము. 4 సీజన్లోనేమో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, రెగ్యులర్గా తినలేము మనము వెళ్ళి. సో అక్కడ కూడా ట్రై చేయొచ్చు, ఒక్కసారి అయితే 1 టైం చూడొచ్చు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. థర్డ్ ఏంటంటే అజీబో హలీం, అక్కడ ఏమంతా బాగాలేదు, యావరేజ్ ఉంది. సో
చూడండి ఒకసారి అయితే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే ఫోర్త్ షుబానా హలీం ఫేమస్ బేకరీ అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళినాము. సో అక్కడ అయితే టేస్ట్ ఏమంతా లేకుండే, ఓకే ఉండే. సో అక్కడ కూడా ట్రై చేసినాం. మనం అయితే థర్డ్ డే ఆఫ్ హలీం అంట్లో అయితే 4 హలీంలు ట్రై చేసినాం. మీకు షార్ట్లు వస్తాయి, ఇప్పుడు వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ మా వాళ్ళకి ఇంకా సరిపోలే అని చెప్పి ఎక్కడికి వచ్చినాం తెలుసా, మేము రెగ్యులర్గా తినే మియాపూర్లో స్క్వేర్ ఇడ్లీ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఆల్రెడీ స్క్వేర్ ఇడ్లీ అంటుకు వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ ఇడ్లీ తినబోతున్నామేమో. ఇప్పుడు ఎవరెవరు తింటారంటే ఇప్పుడు ఆల్రెడీ రాగానే ప్లేట్ తీసుకొని ఆల్రెడీ తింటానే ఉన్నాడు, నేను చూపిస్తేవాడు మీకు. ఆల్రెడీ రాగానే అయితే స్క్వేర్ ఇడ్లీ తింటానే ఉన్నాడు. చూడండి ఇప్పుడు 4 హలీంలు తిన్నాడు, సరిపోలేదు, స్క్వేర్ ఇడ్లీ తింటుండు. ఇదైతే మధ్యగూడలో ఫేమస్. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడనే వెహికల్ ఆపేసి ఎవ్రీడే ఇక్కడనే తింటాము. చాలా ఫేమస్ ఫుడ్. అఖిల్ ఏమో ఇక్కడ రోల్ చెప్తుండు, అఖిల్కి ఇంకా సరిపోలేనట్టుంది, ఇంకా రోల్స్ చెప్పుకుంటుండు. గాయస్కి ఇంకా సరిపోలే అని చెప్పి ఇప్పుడు ఇడ్లీలు అవన్నీ తింటున్నారు. ఇక సంతు ఇడ్లీ తింటుండు, రగన దోశ తింటుండు. అఖిల్ ఏమో ఆల్రెడీ రోల్ కంప్లీట్ చేసుకొని ఫుల్ కడుపు నిండిపోయింది అఖిల్కి.